బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ అయిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో 8 మంది మాత్రమే స్పీకర్కి వివరణ అయితే ఇచ్చారు. ఇద్దరు మాత్రం ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. దాంట్లో దానం నాగేంద్ర అయితే, మరొకరు కడియం శ్రీహరి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. సార్, ఏంటి 8 మంది అయితే వివరణ ఇచ్చారు, మరి మీ కడియం శ్రీహరి అయితే ఇప్పటివరకు ఏ పార్టీలో ఉన్నా అని చెప్పేసి క్లారిటీ కూడా ఇవ్వలేదు. సంతోషం. ఇప్పటికి కూడా మరి అసెంబ్లీలో ఆయన సీట్ దగ్గర కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. తర్వాత గన్పూరు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి ఆయన గెలిపించడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ సభ్యత్వము ఇప్పటివరకు అట్లాగే ఉన్నది. సో బీఫామ్ మీద గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చెప్పి కేసీఆర్ గారు ప్రచారం చేసి గెలిచినట్టు డెఫినెట్గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. కానీ ఆయన ఎలాంటి మోరల్ వాల్యూస్ లేకుండా, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యాన్ని తొక్కేసి ఈరోజు నిస్సిగ్గుగా ఒక వారం 10 రోజుల కింద నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పడం జరిగింది. అంతకుముందు ఒక నెల రోజుల కిందనేమో ఎటుండాలో గట్టే ఉన్నా అని చెప్పిండు. అంటే ఒక టాల్ లీడర్ అని చెప్పుకునేవాడు నిజంగా కూడా దళితులలో అభివక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన అనుభవించినంత ఎవరు ఆయన మార్కెట్ శాఖ మంత్రి, ఆయన సోషల్ ఫేర్ మినిస్టర్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఇరిగేషన్ మినిస్టర్. ఎప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు 4 పదవులు అనుభవించారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ఎంపీ చేశాడు, డిప్యూటీ సీఎం చేశాడు, 2 సార్లు ఎమ్మెల్సీ, తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్, మళ్ళీ ఆఖరికి ఎమ్మెల్యే. అంటే అన్ని చట్టసభలలో ఉండిపోయిండు. అంత గొప్పగా ఆయనకు అవకాశం వచ్చినాయి. ఎందుకంటే ఆయన మిస్మరిజం చేసి, కనికట్టు చేసి, ఇంకేదో చేసి అధినాయకునికి అత్తుకొని పోయేటట్టు ఉండడం వల్ల ఆయన నమ్మించి నానబోస్తే పుచ్చిబూరలు అయినట్టు ఆయన వ్యవహార శైలి ఆనాడు ఎన్టీ రామారావు. మీరు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా కడియం శ్రీహరి అధికారం లేకపోతే ఆ పార్టీలో ఉండలేడన్నట్ట, లేకపోతే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి పోతారన్న ఏం చెప్పదలుచుకున్నారు? 100%. అదే ఇప్పుడు చెప్పదలుచు. 100% ఆయనకి ఎప్పుడు పవర్ పాలిటిక్స్ కావాలి, ఎప్పుడు డిక్టేటర్ చేయాలి, ఎప్పుడు అధినాయకునికి దగ్గర ఉండాలి. అదే దాన్ని అడ్డు పెట్టుకొని అనేక రకాలుగా ఆర్థిక లావాదేవీలు కావచ్చు, తర్వాత ఇప్పుడైతే బిడ్డకు ఎంపీ టికెట్ కావచ్చు, ఈ రకంగా అనేక రకాలుగా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేసిన సందర్భం కొట్టినట్టు ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలెడితే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడు రేవంత్ దగ్గరికి చేరిండు. తప్పకుండా ప్రతి దగ్గర కూడా అవకాశవాద రాజకీయాలే మనకు కనిపిస్తాయి. సో అలాంటి ఏమంటారు, ఇంకా ఆయన అవకాశవాద రాజకీయాల్లో దిట్ట. తర్వాత ఈరోజు మరి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత అదే మిగతా 10 మంది ఉంటే 8 మంది వారు క్లియర్గా చెప్పిన మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం, అభివృద్ధి కోసము మనం రేవంత్ దగ్గరికి పోయినామని చెప్పిండ్రు. సరే, అవి అన్నీ కూడా సిల్క పలుకులు రేవంత్ రెడ్డి చెప్తే అదే వచ్చి ఇక్కడ చెప్పిండ్రు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేరు, బీఆర్ఎస్ తెలంగాణ భవన్కు రావట్లేదు, కేసీఆర్ని కలవలేదు, యూరియా మీద కొట్లాడతలేడు, కేసీఆర్ ఇచ్చిన హామీల మీద ఎక్కడ మాట్లాడతలేరు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, వాళ్ళ వ్యక్తిగతం. అయినప్పుడు కూడా వాళ్ళు కుక్కిన పెయిన్ లెక్క ఉన్నారు, కుడిదిలో పడ్డ ఎలక లెక్క ఈయన ఎప్పుడు తెల్లారు లేతే కుమ్మరి పుడుగు లెక్క ఎవరిని వదిలిపెట్టకుండా మరి అందరు కుక్కిన పెయిన్ లెక్క ఉన్నారని చెప్పి మీరే అంటున్నారు. మరి కడియం శ్రీహరికి ఉన్న ధైర్యం ఏంటి? ఏ ధైర్యంతో కడియం శ్రీహరి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు? మరి అదే కదా, అవకాశవాద రాజకీయాలు చేయడానికి అంగులు ఎక్కువ. ఎందుకంటే ఊసరి వెళ్ళేలాగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తుంటారు. సో దాంట్లో దిట్ట. కాబట్టి ఇప్పుడు తాడో పేడో తేలిపోయే సమయం దగ్గర పడ్డది. సుప్రీంకోర్టు ఆల్రెడీ 3 నెలల గడువు, ఇది 2వ నెల అయిపోతే ఇంకొక నెల ఉన్నది. ఇప్పుడు ఒక్కవేళ కనుక మేమేమంటున్నామంటే స్పీకర్ గారే నిర్ణయం తీసుకోవాలి. ఆయన కూడా దళిత బిడ్డ, అంబేద్కర్ గారి వారసుడు, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. తర్వాత బీఆర్ గవాయి కూడా ఒక దళితుడు, ఒక మంచి సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ తీర్పిచ్చాడు. దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉన్నది. లేదు, నేను స్పీకర్గా వ్యవహరించను, రాజ్యాంగ పరిధిలోకి నేను రాను, కాంగ్రెస్ పరిధిలోనే ఉంటాను, రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఏంటంటే తప్పకుండా ఒకవేళ కనుక స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ను కూడా న్యాయ వ్యవస్థలోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది, న్యాయ పరిధిలోకి లాగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చట్టము ఎవరికి చుట్టం కాదు, చట్టాన్ని అమలు పరచాలి తప్ప వాళ్ళ జేబులో పెట్టుకొని నేను ఎట్లన్నా ప్రవర్తించాలంటే కుదరదు. కాబట్టి ఒకవేళ కనుక స్పీకర్ నిర్ణయం తీసుకుపోయినా
తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవుతుంది. తప్పకుండా ఆయనకు కడియం శ్రీహరి సరి అయిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఏంటి కడియం శ్రీహరికి తాడికొండ రాజేకున్న పంచాయతీ ఎన్నేళ్ళది? ఎందుకు అంటే మీరు కూడా ఈ మధ్యలో కడియం శ్రీహరి మీద చాలా దూకుడుగా ఉన్నారు. ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో వస్తే కడియం శ్రీహరిని ఉప ఎన్నికల ముచ్చట కాదు సార్ ఇక్కడ. అదే ఇప్పుడు గణపూర్ నియోజకవర్గ పరువు ప్రతిష్ట, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగము 1978 నుండి ఎస్సీ రిజర్వేషన్ అంటే ఈ 45-46 సంవత్సరాల నుండి రిజర్వేషన్ను అప్పనంగా వాడుకుంటున్న నియోజకవర్గం. మరి నువ్వు లాంగెస్ట్ టాలెస్ట్ లీడర్ అని చెప్పుకుంటున్నావు కదా, నీకు నైతిక విలువలు ఉండవా? దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? నేను మొన్నటి నుండి అగ్రెసివ్గా ఉండడానికి కారణం అంటే 8 మంది ఏదో ఒక సమాధానం చెప్పింది కదా. నేను మిమ్మల్ని గెలిపించిన కదా, నా క్యాడర్ మొత్తం నీ ఎంబడి నిన్ను గెలిపించడానికి అక్కడ పనిచేసినాం కదా. మరి మాకు మేము గెలిపించినాం కాబట్టి మాకు తిట్టే హక్కు కూడా ఉంటుంది. నీకు కాంగ్రెస్ వాళ్ళు నేను ఓడగొట్టాలన్నారు అనుకున్న వాళ్ళు, వాళ్ళ చేతిలోకి నువ్వు కీలు బొమ్మలేక పోయినావు. కానీ మేము నిన్ను దగ్గరుండి రక్తాన్ని చెమట చేసే కార్యకర్తలు ఎదురు పైసలు పెట్టుకొని నిన్ను గెలిపిస్తే నమ్మించి నువ్వు ఇలా మోసం చేసినప్పుడు నిన్ను అడిగే హక్కు కానీ తిట్టే హక్కు కానీ, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేదంటే నిన్ను వ్యక్తిగతంగా దూషించాం, తిట్టాం. అప్పుడు పార్టీ పరంగా పార్టీ విధానాల మీద మాట్లాడతాం. ఇప్పుడు మాకు ఎన్ని రకాలుగా నష్టం చేసిపోయినావో ఎందుకంటున్నానంటే 2011లో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు నుండి 23 వరకు అన్ని రకాలుగా పార్టీని గొప్పగా గణపురం నియోజకవర్గం అంటే నాయకులను కార్యకర్తలను తయారు చేసి ఒక ఫ్యాక్టరీ లెక్క ఉన్నది. జనగాం గన్పూర్ 2 నియోజకవర్గాలు అంటే అభివక్త వరంగల్ ఈ రెండో గెలిచినంటే కారణం ఏంటి? అంత గొప్ప క్యాడర్ గన్పూర్కు ఉన్నది. మొదటి 10 స్థానాలు గెలుస్తాయంటే గన్పూర్ 10 స్థానాల్లో గెలిచే దాంట్లో ఉన్నది. అక్కడొచ్చి నువ్వు అడ్డబెట్టి అంటే సీమలు తయారు చేసుకున్న పుట్టలో పాము జోరినట్టు అయిపోయి రాసి తయారు చేసుకుంటే రాసి మీద వచ్చి కూర్చొని నేనేం చేసినట్టు అంటే మరి కూర్చొని ఊరుకోలేం కదా. నేను కూడా వరుసగా 4 సార్లు గెలిచాను. నేను దళిత బిడ్డను, అంతో ఇంతో చదువుకున్నాను. తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చాను. అవకాశవాదంగా నేను రాజకీయాలకు రాలేదు కాబట్టి అడిగే హక్కు నాకే ఉన్నది, ప్రశ్నించే హక్కు నాకే ఉన్నది, నిలదీసే హక్కు నాకే ఉన్నది. ఆయన రాజీనామా చేసే వరకు వెంటాడతాం, వేటాడతాం, నిలదీస్తాం. అవసరమైతే ఎక్కడికి బీఆర్ఎస్లో అవినీతి భరించలేకనే బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చింది, లేకపోతే త్వరలో కేసీఆర్ కుటుంబం కూడా జైలు పోతుందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. కేవలం అవినీతి భరించలేకనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి అనుకోవచ్చు, లేకపోతే దేనికి? కడియం శ్రీహరి అవినీతి తిమ్మింగిలం అని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్న కొండ మురళి సీనియర్ నాయకుడు వరంగల్ ఆయనే చెప్పాడు. మేము 30 ఏళ్ళ కాంచెల్లి రాజకీయాలు ఉన్నాం, మేము అప్పుడే ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు గదే ఇంట్లో ఉన్నాం, మా ఆస్తులన్నీ అమ్ముకొని రాజకీయాలకు పెట్టినాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కడియం శ్రీహరికి 25 కోట్లకు సంబంధించిన భవనం ఎక్కడి నుంచి వస్తుంది, భూమి ఎక్కడి నుంచి వస్తుంది, హార్డ్ మిక్చర్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తుంది, 100 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వస్తాయి, అన్ని బినామీ పేర్లతో ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన కొండమురళి గారు అడిగితే ముఖం తెల్లనేసి ముచ్చట కనిపించింది. కాబట్టి ఏదేమైనా కూడా మనము ఏదో అంటారుగా మేకప్ బూత్ గంభీరంగా మాట్లాడడం కాదు. ఆయన కడియం శ్రీహరి ముమ్మాటికి అవినీతి తిమ్మింగలము. విదేశాలలో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, వరంగల్లో విపరీతమైన ఆస్తులు ఉన్నాయి. అన్నీ ఉన్నాక కూడా మీరేమో అవినీతి తిమింగలం అంటున్నారు, ఆయనేమో నా మీద అవినీతి మచ్చలేదు, నేను చాలా సక్రమంగా రాజకీయాలు చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాటు ఇటు తెలంగాణలో నా అంత సీనియర్ లీడర్ లేరు, నా అంత అవినీతి మచ్చలేదని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నారు. నేను సీనియర్ లీడర్ ఆయనే చెప్పుకున్నాడు, టాల్ లీడర్ అని ఆయనే చెప్పుకున్నాడు. మీరు కూడా ఆలోచించాలి జర్నలిస్ట్గా, టాల్ లీడర్కి ఉండే లక్షణాలు ఏంటి, ఒక ఆదర్శవంతమైన నాయకునికి రాజకీయ నాయకుడు ఉండవలసిన లక్షణాలు ఏంటి? అరే ఎన్టీ రామారావు దగ్గర ఉంటే ఆయన పిలిచి టికెట్ ఇస్తే ఆయనకి ఎన్నుపోటు పడితే చంద్రబాబు దగ్గర పోతుంది, చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు పడితే అన్ని రకాల పదవులు ఇస్తే ఆయనకి ఎన్నుపోటు కేసీఆర్ దగ్గరికి వస్తుంది. కేసీఆర్ గారు అన్ని పదవులు, రాజ్యాంగబద్ధమైన అన్ని పదవులు, తర్వాత మొత్తం చట్టసభలో అన్ని పదవులు ఇస్తే ఆయనకి ఎన్నుపోటు పడితే రేవంత్ దగ్గర పోతుంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చిన్న సామాజిక వర్గము బిడ్డ ఎంపీ ఉన్నది, మోడీ కనుక పిలిచి ఆ బిడ్డకి ఏదైనా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామనేది ఉంటే బిడ్డ తండ్రి జంపు జలాని బీజేపీ పార్టీలోకి ఎన్డీఏకి వెళ్ళిపోతారు తప్పకుండా. ఎందుకంటే హిస్టరీ చెప్తుంది కదా, మనం ఎప్పుడైనా కూడా వర్తమానం ఎట్లా చూస్తాం, ఫ్యూచర్ గతంలో జరిగిన వాటిని బట్టే పాస్ట్లో జరిగిన విషయాలను బట్టి ఫ్యూచర్ అంచనా వేసుకుంటాం కదా. 4 పార్టీ మారినోడు ఇంకో పార్టీ మారడానికి ఏమున్నది, అది కూడా అక్కడ కూడా అభివృద్ధి కోసమే పోతాడు సుమా. ఆడ చెప్తాడు అభివృద్ధి కోసమే నేను ఎన్డీఏ ప్రభుత్వం చేరుతున్నానని చెప్తాడు, బిడ్డతో పాటు ఈయన కూడా వెళ్ళిపోతాడు.
ఏంటి పాదయాత్రలు చేస్తున్నారు, కొంచెం హడావుడి చేస్తున్నారు నియోజకవర్గంలో, ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి డిసైడ్ అయిపోయారా? ఎందుకంటే మొన్నటికి మొన్న మీరు ఎంపీ టికెట్ కూడా ఆశించారు, చివరి నిమిషంలో ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళింది. సో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే టికెట్ మీకే అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ కేటీఆర్ ప్రకటించారు. మళ్ళీ అలాంటి సీన్ ఏమన్నా రిపీట్ అవుతుందా, లేకపోతే మీరే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారా ఉప ఎన్నికలు వస్తే? గన్పూర్ నియోజకవర్గము అండర్ దేవాదుల అంటే ఆల్మోస్ట్ గన్పూర్లో 90% గన్పూర్ నియోజకవర్గం పారిన తర్వాతనే గన్పూర్ నుంచి వెళ్ళి అటు హుస్నాబాద్కు పోతాయి, గన్పూర్ నుంచి వెళ్ళి ఇటు పాలకుర్తి పోతాయి, గన్పూర్ నుంచి ఇటు పర్కాల్కి వెళ్తే, గన్పూర్ నుంచి వెళ్ళి వర్ధన్నపేటకి వెళ్తే, గన్పూర్ నుంచి వెళ్ళి పాలకుర్తికి, తర్వాత జన్గాం, తర్వాత సిద్దిపేట వరకు కూడా. ఎందుకు ఈ మాట చెప్తానంటే సెంట్రల్ పాయింట్ మా దగ్గర ఉంటుంది. మొత్తం నీళ్ళని మాకు వచ్చినాకనే మా దగ్గరనే డిస్ట్రిబ్యూటర్స్ బయటకు వెళ్తాయి. 2022 వరకే అన్ని పనులు మంజూరై టెండర్ అయి ఉన్నాయి. అప్పటి వరకు కొన్ని 80%, కొన్ని 90%, 60% పనులు అయిపోయి ఉన్నాయి. 21 నెలలైన కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు. అంటే పనులు 50% అయిపోతే వాళ్ళకి 10% బిల్లు రాలే, 90% అయిపోతే 30% బిల్లు రాకపోతే ఎవరు కూడా పనులు చేయట్లేదు కాంట్రాక్ట్. కనీసము థర్డ్ ఫేజ్కి సంబంధించిన 6th ప్యాకేజీలో ఒక 5 కోట్లు మెయింటెనెన్స్కి ఇచ్చేది ఉంటే 80,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కనీసం 5 కోట్లు కూడా రిలీజ్ చేయలే. నేను పాదయాత్ర రైతన్న కోసం రాజన్న పాదయాత్రను మొదలుపెట్టిన తర్వాత మొన్న అదే రేవంత్ రెడ్డిని కలిసి 1,015 కోట్ల రూపాయలు క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నామన్నట్టు పేపర్లో ఒక స్టేట్మెంట్ మాత్రమే రావడం జరిగింది. స్టేట్మెంట్లు ఎన్నైనా వస్తాయి, ప్రపోజల్స్ ఎస్టిమేషన్స్ ఎన్నైనా ఉంటాయి, అది శాంక్షన్ అయినట్టు కాదు. ఆ పైసలు వచ్చి కాంట్రాక్టర్లకు చేరితే కాంట్రాక్టర్లు ఏం భయపడుతున్నారు, బిల్లు కోసం అని పోతే 10%, 20%, 30%, 3-4% వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కింద ఎమ్మెల్యే కాడ, తర్వాత మంత్రి కాడ, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర. ఇట్లా ఏం చేయాలి మా బతుకు? ఆఖరికి 30% కమిషన్ ఇస్తే తప్ప, ఎందుకంటే మేము మంజూరు చేయాలి, మేము ఏం చేసుకుంటారో చేసుకోపో అన్నట్టున్నది. ఎందుకంటే పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు కాబట్టి మేము ఇవ్వాలంటే మా లెక్క మా కమిషన్ మాకు రావాలని చెప్తున్నారని చెప్పేసి బోర్న కాంట్రాక్టర్లు అందరూ విలపించే పరిస్థితి ఉన్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వేసంగి కన్నా నిధులు విడుదల చేయాలి, వేసంగికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఫైనల్గా చెప్పండి, ఒకవేళ స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తే మాజీ ఎమ్మెల్యే మీరు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారా ఏంటి? నేనైతే మాజీ అనుకోవట్లేదు, ఎందుకంటే వరుసగా 4 సార్లు ఇచ్చినా మొన్న టికెట్ రాలేదు నాకు. తర్వాత సరే కడియం టికెట్ వచ్చింది. ఏదేమైనా కూడా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేని కాను. పెద్దలు దేవుళ్ళు లాంటి కేసీఆర్ గారు నాకు ఒక వరం ఇచ్చిండు. రాజయ్యను ఒక్కసారి గెలిస్తే జీవితంలో ఓడిపోవని ఒక వరం ఇచ్చిండు. సో కడియం శ్రేణి 4,000, 7,000తో గెలిచింది. నేను అట్లా కాదు. సో నేను 58,000, 37,000, 33,000 అట్లా ఎక్కువ మెజారిటీతో గెలిచి ప్రజానాయకుడు. అంటే నేను ఎలక్షన్ల గురించి మాట్లాడలేదు. నైతిక విలువలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో ఆయన రాజీనామా చేయాలి. ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఉప ఎన్నికల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎలక్షన్ ప్రకటిస్తుంది? ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత అధిష్టానం గుర్తించి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. గతంలో 4 సార్లు 5 సార్లు ఒబీడియన్స్ని అంటే నాకున్న విధేయతను చాటుకున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మొదటిసారి త్యాగము. రెండోసారి డిప్యూటీ సీఎం పోయిన తర్వాత కూడా కేసీఆర్ గారి ఆలోచనతో ఏకీభవించి మళ్ళీ వారితో కలిసి పనిచేసే అవకాశం ఆనాడు రెండోది. మూడవది నాకు ఎమ్మెల్యే టికెట్ రాకున్నా కూడా 2 స్థానాలు గణపురము, జనగాం 2 గెలపడానికి ధీరత్వాన్ని చూయించుకొని ఉదార స్వభావంతో మళ్ళీ విధేయతతో పనిచేసి రెండింటిని నేనే గెలిపిస్తున్నాను. 4వసారి మీరు అన్నట్టు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి దగ్గర దాకా పోయిన తర్వాత నీకు కాదు సుధీర్ కుమార్కి ఇస్తున్నాను, నువ్వు ఎమ్మెల్యే కోసము ఇన్ఛార్జ్ బాధ్యత తెలుసుకో, కడియం శ్రేణిని ఓడగొట్టాలంటే ఆయనకు సరి అయిన మొగాడివి నువ్వే అని చెప్పేసి నన్ను గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఈ రకంగా అనేక సార్లు నా విధేయతను చాటుకున్నాను. తప్పకుండా రాబోయే రోజులలో పార్టీ నాకు ఏ బాధ్యత అప్పచెప్తే దానికి కట్టుబడి పనిచేస్తాను. కడియం శ్రీహరి మొదటి నుంచి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు మొన్నటి కేసీఆర్ వరకు అందరినీ వెన్నుపోటు రాజకీయాలే చేశాడే తప్ప పార్టీలో సీనియర్ని అనుకుంటూ మొత్తం పదవులు అనిపించి పార్టీ కోసం పదవుల కోసం మళ్ళీ పార్టీ మారాల్సిన చరిత్ర కడియం శ్రీహరిది. ఖచ్చితంగా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరికి గట్టిగా బదులిచ్చే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేనే ఉంటాను. ఒకవేళ కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తే ఎలాంటి పదవులకైనా ఎలాంటి దానికైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి తాటికొండ రాజా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.